హాయ్! ఈరోజొచ్చిందనేసి మనమేమి సీఎస్ఎస్‌లో సూడో ఎలిమెంట్స్ అంటే ఏమంటే బిఫోరు, ఆఫ్టరు అనేసి ఉంటది చూసారా? అక్కడ రావాల్సినటువంటి స్టైల్స్ అన్నమాట. దాన్ని ఎలా యూజ్ చేస్తాము ఏమనేది దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు క్లాస్ పూర్తిగా దాని గురించే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ బిఫోర్ అనేసి ఉంది చూసారా? ఇదనమాట. ఇప్పుడు బిఫోర్ అనేసి, ఆఫ్టర్ అని ఉంటది. అక్కడ మనము ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఏమి అనేసి. అంటే ఆ పర్టిక్యులర్‌గా బిఫోర్ అంటే ఆ టెక్స్ట్‌కి ముందు లేదా ఆ డివ్‌కి ముందు ఏం రావాలి, నెక్స్ట్ ఆ డివ్ తర్వాత ఏం రావాలి అనే దీనికి దాని గురించనమాట ఇది. ఓకేనా? దాని గురించి తెలుసుకుందాము. ఎలా ఏమి వర్క్ అవుతుంది అనేసి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ మీకు కూడా ఎగ్జాంపుల్స్‌లో వచ్చిందండి బిఫోరు, ఆఫ్టరు ఫర్ ఇన్సర్టింగ్ కంటెంట్. అంటే బిఫోరు పర్టిక్యులర్‌గా మనం ఏం చేస్తాము ఒక డివ్ తీసుకున్నామంటే, ఆ డివ్ కంటే ముందనమాట. ఈ సీడో క్లాసెస్‌ని మనం ఏ విధంగా సీడో ఎలిమెంట్స్‌ని ఏ విధంగా యూజ్ చేస్తాంరా అంటే, డబుల్ కోలన్ యూజ్ చేస్తామనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తాంరా అంటే, డబుల్ కోలన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏది కూడా గాని ఇంతవరకు మనం ఏం చూసినాము, అసలు కోలన్ అనేది చూడలేదు. అలానే డైరెక్ట్‌గా యూజ్ చేస్తన్నాము. కానీ ఈరోజు మనము ఈ సూడో ఎలిమెంట్స్‌లో వచ్చిందని మనం యూజ్ చేసేటప్పుడు, మనం ఏం చేస్తాము డబుల్ కోలన్. ఇక్కడ చూడండి. ఇక్కడ రాసున్నది చూసారా? దీన్నే మనం ఏమంటాము, డబుల్ కోలన్ అంటారనమాట. ఓకేనా? ఈ డబుల్ కోలన్‌ని యూజ్ చేసిందనేసి మనం ఏం చేస్తాము, ఆహ్, సూడో ఎలిమెంట్స్‌కి సీఎస్ఎస్ అనేది రాస్తామనమాట. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను దీన్నేం చేస్తున్నాను, కాపీ చేసుకొని ఇక్కడ నేను కంపైలర్‌లో వేస్తాను. స్టైల్ అయిందా? ఇప్పుడు స్టైల్‌లో నేను ఇది రాసినాననమాట. నెక్స్ట్ ఏం చేస్తాను, దీన్ని తీసుకుంటాను. హెచ్‌టీఎంఎల్‌లో హెచ్‌టీఎంఎల్ రాస్తాను. ఓకే. బాడీలో. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి. థిస్ ఈస్ ఎ డివ్ ఎలిమెంట్ అనేదేమి ఒక లైన్ అన్నమాట. ఈ లైన్‌కి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్టరు, బిఫోరు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ చూడండి. బిఫోరు ఇక్కడ చూడండి. డివ్‌కి బిఫోర్ అనేది ఇక్కడ బిఫోర్ అనేసి ఉంది కదా! సో, కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, బిఫోర్ అనొస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, మీకు అర్థమవ్వడానికి బిగినింగ్ ఏమి బిగినింగ్ అనేసి నేను పెట్టానిక్కడ. ఓకే. నెక్స్ట్ ఎండింగ్. ఇటు చూడండి. అంటే మన కంటెంట్ కావాలిరా అంటే కంటెంట్‌ని మనం ఇక్కడ బిఫోర్ యూజ్ చేయొచ్చనమాట. అంటే ఇక్కడ కంటెంట్‌ని తీసేసినామంటే అదేమవుతుంది, కంటెంట్ అనేది ఇక్కడ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ చూడండి. కంటెంట్ డిలీట్ అయిపోయింది. నీకు కంటెంట్ కావాలంటే నువ్వు కంటెంట్‌ని కూడా సీఎస్ఎస్ ద్వారా మనం ఏం చేయొచ్చు, కంటెంట్‌ని కూడా యాడ్ చేయొచ్చనమాట. ఇక్కడ చూడండి. దానికి డెకరేషన్ ఇచ్చాడు. గ్రీన్ కలరు, నెక్స్ట్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. అంటే దాని లోపల ఉన్నటువంటి బార్డర్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ దీనికేం చేస్తాను, ఇక్కడ బార్డర్ ఇచ్చాడు. డివ్‌కి నేనేం చేస్తాను, ఈ బార్డర్‌ని తీసేస్తాను. ఇక్కడ చూడండి. బార్డర్ పోయింది గదా! నెక్స్ట్ ఇక్కడేమి దీనికి బార్డర్ ఉంది. సో, నేనేం చేస్తున్నాను, దీనికి బార్డర్ తీసేస్తాను. చూడండి. దీనికి బార్డర్ తీసేసిన, నెక్స్ట్ దీనికి బార్డర్ తీసేస్తాను. ఓకే. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది గదా! బిఫోరు, ఆఫ్టరు. డివ్ అంటే డివ్‌కి మాత్రమే రాసినాం. ఇప్పుడు అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏదైనా ఒక పారాగ్రాఫ్ తీసుకుంటా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఈ పారాగ్రాఫ్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను, పారాగ్రాఫ్ రాస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పి తీసుకుంటున్నాను. పి తీసుకున్న తర్వాత నేను ఈ కంటెంట్‌ని పేస్ట్ చేసి నేను మళ్ళీ పిని క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇదేమి పారాగ్రాఫ్. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఇక్కడ డివ్ ఉండే చోట నేనిక్కడ ఏం చేస్తాను, పి అని పెడతాను. ఇక్కడ చూడండి. పి అని పెడతానంగానే మనకిక్కడ పిలో వచ్చేసిందా? నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్‌లో కూడా నేను పెట్టానురా అంటే ఇక్కడ ఏమవుతుంది, పారాగ్రాఫ్ నేను పెడతాను. ఇప్పుడు నేను ఇంతకు ముందు దేనికి రాసినాను, డివ్‌కి రాసినాను. డివ్ అనేదేమి దీనికనమాట. ఇప్పుడు అలా కాకుండా నేను డివ్ క్లోజ్ వచ్చిందనేసి నేను ఇక్కడ చేసినానురా అంటే ఆటోమేటిక్‌గా అదేమవుతుంది, ఇప్పుడు నేనిక్కడ డివ్‌ని ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తున్నాను. పారాగ్రాఫు డివ్ లోపల వచ్చే విధంగా నేనేం చేస్తాను, ఇది చేస్తాను. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, డివ్ అని పెడతాను. ఇక్కడ చూడండి. ఈ పారాగ్రాఫ్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈస్ ఎ డివ్ ఎలిమెంట్ అనేసొస్తుంది. ఎందుకంటే మనము ఈ పారాగ్రాఫ్ అనేది గూడా ఎక్కడుంది? డివ్‌లో ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఏదన్నా సైజ్ కానీ అలాంటిదేదైనా మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు దీంట్లో చేంజ్ చేయొచ్చనమాట. దీనికి ఏదన్నా స్టైల్స్ చేయాలనుకున్నప్పుడు అంటే ఈ పర్టిక్యులర్‌గా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒక డివ్ గదా! ఇక్కడ మనం రాసినటువంటి ఎస్‌టిఎంఎల్‌లో ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం ఇదేమి డివ్. ఈ డివ్‌కి ముందర దీన్ని యాడ్ చేసినాము. వెనకాల దీన్ని యాడ్ చేసినామనమాట. అలా కాకుండా నువ్వేదైనా వేరే స్టైల్స్ గాని ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చనమాట. అర్థమైందా? ఇది బిఫోరు, ఆఫ్టరు. నెక్స్ట్ ఫస్ట్ లైను. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని కాపీ చేసుకున్నాను. దీంట్లోనే నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి. స్టైల్‌లోనే నేనేం చేస్తాను, ఫస్ట్ లైను అంటే పారాగ్రాఫ్‌కి ఫస్ట్ లైన్ అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా నేను ఇంకా ఏం చేస్తాను, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్‌ని కూడా తీసుకుంటాను. నేనిక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఫస్ట్ లైన్ అంటేనే మనకి ఈ ఫస్ట్ లైన్ దీని వరకే బ్యాక్‌గ్రౌండ్ యెల్లో కలర్‌లో వచ్చింది. మిగతా మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో యెల్లో కలర్ రావట్లేదు. ఇది కొంత బోల్డ్‌గా ఉంది. ఇది యెల్లో లైన్ అయింది. కానీ మిగతావంతా అవ్వట్లేదు. ఫస్ట్ లైన్ అంటే
పారాగ్రాఫ్‌లో ఫస్ట్ లైన్ మాత్రమే మనకేమవుతుంది ఒక డెకరేషన్‌ని టెక్స్ట్ డెకరేషన్ అనేది చేయొచ్చనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడేమి ఇది ఫస్ట్ లైన్ అని పెట్టారు కాబట్టి అలా వచ్చింది. నెక్స్ట్ ఈడేమి కలర్ యెల్లో ఇప్పుడు మీకు డౌట్‌గా ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను గ్రీన్ ఇది చూడండి గ్రీన్ అయింది. అలా కాకుండా నేనేదైనా రెడ్ అని పెట్టినానంటే ఏమవుతుంది రెడ్ అనేసొస్తుంది. ఓకే. ఇప్పుడు నేను బోల్డ్ అనేది బోల్డ్‌గా పెట్టాను. నెక్స్ట్ ఇంకా ఏదైనా సైజ్ పెంచాలనుకున్నప్పుడు అంటే మీ పారాగ్రాఫ్‌లో ఫస్ట్ లైన్‌కి పర్టిక్యులర్‌గా మనం వెబ్ డిజైన్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఒక కంటెంట్‌ని హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ లైన్ అంటే ఏమో అర్థమైంది కదా! పారాగ్రాఫ్‌గా ఫస్ట్ లైన్‌లో మనము దీన్ని చేయొచ్చనమాట. నెక్స్ట్ సెలక్షన్. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను, ఈ సెలక్షన్ తీసుకుంటాను. ఓకే. సెలక్షన్ తీసుకొని నేనిక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని తీసేస్తాను ఫస్ట్ లైన్‌ని. ఫస్ట్ లైన్ తీసేసి నేనేం చేస్తున్నాను, పేస్ట్ చేసినాను. ఈ పేస్ట్ చేసిన తర్వాత సెలక్షన్ అంటే పారాగ్రాఫ్‌ని మనము సెలక్షన్ చేసినప్పుడు అంటే దాన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్డు, ఫాంట్ కలర్ వైటు. ఇప్పుడు చూద్దాం. ఇది వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే ఇది డివ్‌లో ఉంది కాబట్టి. ఇది డివ్‌లో ఉంది. ఇక్కడ చూడండి. అదే ఇప్పుడు ఈ టెక్స్ట్ పూర్తిగా పారాగ్రాఫ్‌లో ఉంది. దీన్ని చూద్దాం. ఇక్కడ చూడండి. రెడ్‌లో వస్తుంది. ఓకేనా? దీన్నే మనం ఏమంటాము సెలక్షన్ అంటాం. ఇప్పుడు నేను రెడ్ కాకుండా నేనేం చేస్తాను దీన్ని యెల్లో అని చేస్తాను. నేనేం చేసినాను కలర్ చేంజ్ చేసినాను. యెల్లో అని చేంజ్ చేస్తానంగానే మనకి ఇక్కడేమవుతుంది చూడండి యెల్లోలో వస్తుంది. అంటే ఎవరైనా ఏదైనా అండర్‌లైన్ గాని ఏదైనా ఇప్పుడు మన వెబ్‌సైట్‌కొచ్చిన వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఇది వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్‌కొచ్చి ఎవరన్నా ఏదైనా దీన్ని ఇలా సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు డిఫాల్ట్‌గా మనకి ఈ కలర్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నాకు యెల్లో కలర్ రావాలి. నెక్స్ట్ లేదా రెడ్ కలర్ రావాలి. నెక్స్ట్ ఫాంట్ కలర్ వచ్చిందని ఇక్కడ నేను వైట్ పెట్టాను. నేను ఇక్కడ ఏం చేస్తాను బ్లూ అని పెడతాను. ఓకే. ఇప్పుడు నేను బ్లూ అని పెడితే ఇక్కడేమవుతుంది? ఇక్కడ చూడండి బ్లూలో చేంజ్ అయిపోయింది. అలా కాకుండా నేను ఇక్కడ ఏదైనా వేరే చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు బ్లాక్ అని పెట్టినానంటే బ్లాక్‌లో వస్తుందనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి బ్లాక్‌లో ఉంది. అంటే స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇది మన వెబ్‌సైట్‌కొచ్చిన వాళ్ళకి మనం ఆ విధంగా డిజైన్ చేయొచ్చు అనేసి నేను ఇక్కడ చెప్తున్నాననమాట. అది నీ ఇష్టం. నువ్వు డిజైన్‌లో పెట్టాలనా? పెట్టకూడదా? అనేది యాస్ ఎ వెబ్ డిజైనర్‌గా అది నీ ఇష్టం అనమాట. నీ ఇమాజినేషన్‌ని బట్టిందనేసి నీ వెబ్‌సైట్ లుక్ అనేది వస్తుంది. దాంట్లో కంపల్సరీ ఇవన్నీ పెట్టాలా అనేసి నేను చెప్పట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది గదా! ఫస్ట్ లైన్ అయింది. నెక్స్ట్ సెలక్షన్ అయింది. నెక్స్ట్ బిఫోర్ ఇన్ లిస్ట్ దీన్ని నేనేం చేస్తాను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని తీసేస్తాను. తీసేసి నేనిక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. స్టైల్ మాత్రం నేను పేస్ట్ చేశాను. నేనిక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని కాపీ చేసుకున్నాను హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని. హెచ్‌టీఎంఎల్ కోడ్ కాపీ చేసుకొని నేనెక్కడేసాను, హెచ్‌టీఎంఎల్‌లో వేశాను. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు కలరొచ్చిందనేసి ఇక్కడ నీకు గ్రేడియంట్‌లో వచ్చింది. ఎందుకు లిస్ట్ ఇక్కడ చూడండి యూఎల్ అనార్డర్ లిస్ట్ అన్నమాట. ఏది ఇది. ఇక్కడ మనం దానికి లిస్ట్ రాసాము. ఏమనేసి లిస్ట్ స్టైల్ ఈక్వల్స్ టైప్ నన్ అని రాస్తున్నామన్నమాట. నెక్స్ట్ పాడింగ్ లెఫ్ట్ 0 ఓకే. ఇక్కడ లిస్ట్ బిఫోర్ అంటే కంటెంట్ ఏదైనా రాస్తే కంటెంట్ రాయొచ్చు. లేదురా అంటే అవసరం లేదనుకుంటే కంటెంట్ ఏదైనా రాస్తే గూడా మనకి ఇక్కడ ఏమొస్తుంది కంటెంట్ వస్తుందన్నమాట. అంటే ఆ లిస్ట్‌కి ముందు కంటెంట్ వస్తుంది. ఇప్పుడు మనకు కంటెంట్ అవసరం లేదు కాబట్టి మనకు స్టైల్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఆ విధంగా పెడతాం. స్టైల్‌లో మళ్ళీ ఏం చేసాము ఇన్‌లైన్, బ్లాకు. దీని గురించి ముందు ముందుకు పోతే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ మార్జిను ఇవంతా నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. హైట్ 10 ఇప్పుడు 10 కాకుండా నేనేం చేస్తాను ఇక్కడ 30 అని పెడతాను. ఓకే. ఇక్కడ నేనేం చేస్తాను 30 ఇక్కడ చూడండి. ఐటెమ్స్ ఎందుకు పెద్దవయినాయి. ఇప్పుడు ఇక్కడ రేడియను బ్లూ ఉంది గదా! నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని గ్రీను. నెక్స్ట్ బ్లూ ఉండే చోట యెల్లో అని పెడతాను. ఇక్కడ చూడండి. మీకు చేంజ్ అవుతుందా? అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు ఇక్కడ దీనికి ఏది బ్ లిస్ట్‌కి అంటే ఇక్కడ వచ్చేటువంటి పాయింట్స్‌కి ఈ డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 50% అని పెట్టాను. నేను ఇక్కడ ఏం చేస్తాను బార్డర్ రేడియస్ 0 అని పెట్టాను. అది ట్రయాంగిల్‌గా వచ్చింది. స్క్వేర్ టైప్‌లో వచ్చిందన్నమాట లిస్ట్ టైపు. నేను అలా కాకుండా బార్డర్ రేడియస్ అనేసి 20 అని పెట్టినానురా అంటే కొంత. అలా కాకుండా 30 అని పెట్టినానురా అంటే ఇంకొంత. అలా కాకుండా 40 అని పెట్టినానురా అంటే ఇంకొంత. అలా కాకుండా 80 పెట్టినానంటే ఆ విధంగా వస్తుంది. అంటే మీకు ఇది బాగా అర్థమవుతుంది గదా! మనము ఇంతకు ముందు వరకు మనం ఏం చేసాము డిఫాల్ట్‌గా అదేమో వస్తుంది బ్లాక్ కలర్‌లో వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి నేనేం చేశాను ఈ స్టైల్‌ని తీసేస్తాను. ఇప్పుడు నేనేం చేశాను, ఈ స్టైల్ తీసేసాను. ఇది చూడండి. ఇప్పుడు ఏ టైప్‌లో వచ్చింది ఇది డిఫాల్ట్ అనమాట. ఇలా కాకుండా మనము ఈ డిఫాల్ట్‌ని కాకుండా మనం ఏం చేస్తున్నాము, సెపరేట్‌గా మనము సీఎస్ఎస్ రాసిందనేసి ఈ స్టైల్‌ని మనం ఏం చేస్తున్నాము, చేంజ్ చేస్తున్నాం. అంటే మన లిస్ట్‌లో ఉన్నటువంటి స్టైల్‌ని మనం ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అనేసి దానికి అర్థం అనమాట. ఇప్పుడు నేను 10 పిక్సెల్స్ ఇక్కడ నేనేం చేశాను, మార్జిన్ ఓకే. ఈ దీన్ని నేనేం చేస్తాను 10కి చేంజ్ చేస్తాను. చిన్నదవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, చిన్నదిగా చేసుకున్నాననమాట.
ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా! ఎలా చేయాలా? ఏమి అనేసి. దీంట్లో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉందా? ఈ సీడో ఎలిమెంట్స్‌లో, సెలెక్టర్స్‌లో సీడో ఎలిమెంట్స్‌ని ఎలా మనం యూజ్ చేసిందనేసి, మనము ఒక కంటెంట్‌కి పారాగ్రాఫ్‌కి కానియండి, నెక్స్ట్ ఒక డివ్ కానియండి, మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఏ విధంగా ఉండాలా? లిస్ట్‌లో మనము స్టైల్స్‌ని ఏ విధంగా రాయొచ్చు అనేసి ఇది మీకు ఇది బాగా అర్థమైంది కదా! మీకేదైనా అర్థం కాకపోతే నేను ఈ వెబ్‌సైట్‌లోకొచ్చిందని ఒకసారి చదవండి, చూడండి. దీన్ని ఎగ్జాంపుల్‌ని కాపీ చేసుకొని ఆన్‌లైన్ కంపైలర్స్ చాలా ఉన్నాయి. మీరు HTML5, CSS ఆన్‌లైన్ కంపైలర్ అని మీరు సెర్చ్ చేస్తా అనంగానే మీకు గూగుల్‌లో చాలా వస్తాయి. వాటిలో ఈ కోడ్‌ని కాపీ పేస్ట్ చేయండి. మీరేం చేయదండి. కొన్ని దీంట్లో ఏం చేస్తారు, ఇలా ఇప్పుడు బోల్డ్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లైన్ అని ఉంది. దీన్ని చేంజ్ చేసి చూడండి. మీకు దీంట్లో ఏమన్నా చేంజ్ అవుతుందా? దీంట్లో ఏదన్నా వేరే ఉందా? అంటే మీకు బాగా మీరు అలా చేంజ్ చేసి చూసినారంటే మీకు అర్థమవుతుందనమాట. ఈ కంటెంట్‌లో ఏముంది? ఎలా చేయాలా? ఏమి అనేసి. మీరు చేంజ్ చేయకుండానే మీరు ఏం చేయాలని మీరు చేంజ్ చేయకుండా నేను చెప్పిందే ఫాలో అయినారనుకోండి, ఎప్పటికి మీరు డిజైనింగ్ అనేది ఎప్పటికి నేర్చుకోలేరు. సో, ఒక్కొక్కటిగా మీరేం చేస్తారు కాపీ పేస్ట్ చేసుకొని దీన్ని చేంజ్ చేసి మీరే మీ అంతటికి మీరే కోడ్‌ని చేంజ్ చేసి చూడండి. ఓకేనా? థాంక్ యూ.